హలో! ఈరోజు ఇంకో కొత్త వీడియో. ఎవరి పని వాళ్ళది. తుమ్మగూడెం అనే ఊరిలో కావమ్మ అనే అవ్వ ఉండేది. ఒంటరిగా బతుకు ఈడుస్తూ కావమ్మకి బీరా అనే కుక్క తోడుండేది. ఒకసారి అవ్వ అడవికి వెళ్ళి కట్టెపుల్లలు తెచ్చుకుంటూ ఉండగా ఓ బాతు కనిపించింది. ఒళ్ళంతా రక్తస్రావమై కొన ఊపిరితో ఉంది. కావమ్మ దాన్ని ఎత్తుకొని గాయాలకు పసరు రాసింది. ఆమె చికిత్సతో కోలుకున్న బాతు కావమ్మకి ప్రతిరోజు ఏటి లోపలికెళ్ళి చేపల్ని పట్టుకొచ్చి ఇస్తూ ఉండేది. కావమ్మ ఆ బాతుకి బూరా అని పేరు పెట్టి ముద్దుగా చూసుకునేది. దాంతో బీరాలో అసూయ పుట్టింది. ఓ రోజు కావమ్మ కొడుకు షాయన్న వస్తున్నాడని కబురొచ్చింది. ఇదే అదనుగా బూరా దగ్గరికి వెళ్ళి రాక రాక వస్తున్న అవ్వ కొడుక్కి బాతు మాంసం అంటే చాలా ఇష్టమట. అతని కోసమే ఇంతకాలం నిన్ను చక్కగా చూసుకుంది అని భయపెట్టింది. దాంతో బూరా పారిపోయి ఏటికి అవలి ఒడ్డున తలదాచుకుంది. ఇల్లొదిలి వెళ్ళిపోయిన అవ్వకి దూరమైనందుకు ఏడుస్తూనే ఉంది. అలా ఏడుస్తూ ఉన్న బూరాని ఆ పక్కగా వెళ్తున్న అవ్వ కొడుకు షాయన్న చూసి విషయమేంటి అని అడిగాడు. ఆయనెవరో తెలియక బూరా తన కథంతా చెప్పుకుంది. ఇదంతా విని బీరానే దీనికి కారణమని షాయన్న గ్రహించాడు. అతడు ఓ ఉపాయం ఆలోచించి ఇంటికి వెళ్ళగానే బీరా కాళ్ళు చేతులు కట్టేశాడు. దాని ముందు ఓ కత్తి తీసి సానపెట్టడం మొదలుపెట్టాడు. ఇదేంటి అని తల్లి కావమ్మ అడగక, నాకు కొంతకాలంగా కడుపు నొప్పి వస్తుందమ్మా, వైద్యుని అడిగితే ప్రతిరోజు కుక్క రక్తం పొయ్యి అని చెప్పాడు. అది విని బీరా భయంతో పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. కాసేపు దాన్ని అలా ఏడిపించి బూరాని బీరా ఎలా భయపెట్టిందో కావమ్మతో చెప్పాడు షాయన్న. అది విని పెద్దగా నవ్వేసిన కావమ్మ బీరాని దగ్గరికి తీసుకొని, షాయన్నలాగే నువ్వు బూరా నాకిద్దరు పిల్లలాంటి వారే. అది మనకి ఆహారం తెచ్చిస్తే నువ్వు కాపలా ఉంటున్నావు. ఎవరి పని వాళ్ళది. ఇందులో అసూయ పడడానికి ఏముంది చెప్పు అని మందలిచ్చి చెప్పింది. ఇదండి స్టోరీ. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.